ఇప్పుడు ఒక్కొక్క ఐటెం గురించి నేను చెప్తా ఉంటాను. ఒకసారి మీరు కనుక గమనిస్తే కనుక ఆ సినిమాలో అర్జునుడి గాంధీవం గురించి మాట్లాడాము. అర్జునుడి గాంధీవం గురించి అప్పుడు ఎత్తలేదు అన్నట్టుగా దాన్ని ఎంతో గొప్పగా చూపించారు. మీరు గమనిస్తే కనుక ఎంత సింపుల్ గా తయారు చేసి దాన్ని ఎంత మంచి డిజైన్ గా ఎంత డిజైన్ఫుల్ గా చేశారనేది చూడండి. ఇదే అర్జునుడి గాంధీవం. దీనికి సంబంధించింది ఇదే కాకుండా మీరు గమనిస్తే ఎప్పుడు అమితాబ్ బచ్చన్ చేతిలో ఒకటి ఉంటుంది. ఇదే చివరిలో ప్రభాస్ ఒక చిన్న ఆకు ముక్క వచ్చేసి అక్కడ పడితే ఆ ఆకుే అర్జునుడు కర్ణుడు లాగా గతంలో గత జన్మలో గనక మహాభారతంలో కర్ణుడు ఎలాగా చేసుకున్నాడో ఆయన ఆయుధం లాగా చూపించారు. ఇట్లాంటివన్నీ కూడా ఒకటి కాదు, ప్రతి దానికి కూడా ఒక మంచి వర్క్ చేసేసి ప్రతి ఒక్క దానికి ఆర్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి చాలా క్లియర్గా ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన గన్స్ చూస్తే ఇది చూసేసారు కదా, గన్స్ ఈ గన్స్ ఇవి గన్స్ అంట. కానీ నీకు విజువల్గా చూసినప్పుడు ప్రతి దగ్గర కూడా అబ్బా వీళ్ళు చాలా కొత్తగా డిజైన్ చేశారు అన్నట్టుగా క్రియేట్ చేశారు. ఇదంతా కూడా వాళ్ళ ఆర్ట్ డైరెక్టర్స్ యొక్క గొప్పతనం. ఇలాగే చిలక పంజంలో నుంచి వచ్చింది ఈ సినిమాలో. ఇదొకటి. పక్కన ఒక అతను ముసలతనికి యాక్సిడెంట్ అయి ఉంటాడు, ఒక చేయితోనే ఉంటాడు, అది ఇంకొక చెయ్యి అతనిది. అలాగే అమితాబ్ బచ్చన్ గారిని లాస్ట్లో కట్టేసేది ఉంటుంది. ఇది ప్రతి ఒక్కటి కూడా ఎంత కొత్తగా ఎక్కడ ఇప్పుడు గతంలో చూసినట్టు కాకుండా ఏదో ఒక హాలీవుడ్ స్టైల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ లో ఉన్నట్టుగా ప్రతిదాన్ని కూడా చూపించడం జరిగింది. ఇట్లా ప్రతిదీ కూడా అక్కడ మ్యూజియం లాగా చేసేసి ఇవన్నీ పెడతాం. మీరు గమనిస్తే మానస్ అనే క్యారెక్టర్ ఏం జరుగుతుందని చెప్పేసి మొత్తం జరిగినప్పుడు అక్కడ ఇవన్నీ గ్రంథాలన్నీ చూపిస్తున్నట్టుగా అవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా చూడండి. అలాగే మీరు ఏదైతే శంబల లోకం వెళ్తామో మీరు ఎంట్రీలో ఫస్ట్ కనుక గమనం మీదే వాళ్ళందరూ యుద్ధాలు చేసినట్టు చూపిస్తారు. ఇది శంబల లోకానికి సంబంధించిన వాళ్ళ ఆయుధాలాగా ఎన్ని వాళ్ళ ట్రావెల్ ఎలా ఉంటుంది అనేది చూపించారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇలా కనుక మీరు గమనించేస్తే ఈ కెల్కి మోనో బైక్, ఈ బైకుల మీద ఎక్కేసేసి వెళ్ళిపోయినట్టుగా చూపించారు. ఇదంతా కూడా ఇది ఫస్ట్లో కనుక ఆటో వెహికల్ అక్కడున్న 2898లో ఆటోలు ఎలా ఉంటాయని చెప్పడానికి ఇది. ఇలాగే అప్పుడు కైరా అనే అమ్మాయి మీకు గమనిస్తే కేరళలోని మంచి ఆర్టిస్ట్ అమ్మాయి అన్నాబెల్ అనే ఒక క్యారెక్టర్. సినిమాలో ఏది ఉన్నా సక లేకపోయినా ఈ ఒక్క సీన్కి మాత్రం నిజంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పెట్టారు. ప్రతి ఒక్క దగ్గర కూడా ఎందుకు అమితాబ్ బచ్చన్ అంత ఎత్తున్నాడు, ఎందుకు ఏంటి అని చెప్పేసి. అంటే అశ్వత్థామ పూర్వపు రోజుల్లో అలానే ఉంటారు, 8 అడుగుల పాటు మనుషులు ఉంటారు, చావనే లేదు. అశ్వత్థామ ఎలా ఉన్నాడు అనేది చూపించడం కోసం ఇంత గొప్ప విజువల్స్ని తీయడం కోసం ఎంతో కష్టపడి ఎంతో శ్రమకొచ్చి ఇలాంటి గొప్ప విజువల్స్ని మనందరికీ అందించారు. అందుకనే మీరు కనుక గమనిస్తే ఈ సినిమాకి సంబంధించిన మొత్తం బ్లూ మ్యాట్ కనుక గమనిస్తే అదేదో చిన్న బ్లూ మ్యాట్ అన్నట్టుగా ఉండదు. ఒక పెద్ద టైటానిక్ షిప్ బట్టి అంత బ్లూ మ్యాట్ ఉంటుంది. కావాలంటే మీరు గమనించండి. ప్రతి ఒక్క చోట కూడా మీరు ఎక్కడైనా గమనిస్తే ఎంట్రీ దగ్గర నుంచి ఎగ్జిట్ వరకు ప్రతి ఒక్కటి కూడా బ్లూ మ్యాట్ తోని ఎంత మాయ మంత్రం చేశాడు ఈ దర్శకుడు అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇకపోతే టెక్నీషియన్స్ కూడా ప్రతి ఒక్క టెక్నీషియన్ని కూడా మనం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. కారణం ఒక దగ్గర కాదు, ప్రతి ఒక్క దగ్గర కూడా వాళ్ళ పనితనాన్ని చూపించడానికి అహర్నిశలు పనిచేయటం వల్లే ఇంత మంచి విజువల్స్ వచ్చాయని చెప్పేసి చెప్పుకోవాలి. ఇకపోతే మన సుప్రీం యాష్కిన్ వాళ్ళకి సంబంధించిన మానస్ ఏదైతే ట్రావెల్ చేశాడో క్లైమాక్స్లో కనబడే విజువల్స్తో ఉన్న ఇది వాళ్ళ యొక్క ట్రావెల్ చేసిన వాహనం. ఈ వాహనం కూడా ఇక్కడే ఉండింది. ఇలాగా ప్రతి ఒక్కటి కూడా చాలా కొత్తగా వెరైటీగా తయారు చేయడానికి వాళ్ళంతా పూనుకొని చేయబట్టే ఇవన్నీ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఇంజన్స్, వీళ్ళకి సంబంధించిన వస్త్రధారణ, అక్కడ వాళ్ళు అమ్మిన జెల్స్, అవన్నీ కూడా మీరు గమనిస్తే చూడండి. ఒక్కటి కూడా ఇదేదో చేశారన్నట్టుగా లేదు. నిజంగా కూడా గమనిస్తే నిజంగా జెల్స్ ఏమో అన్నట్టుగా ఉన్నాయి. నిజంగా కూడా ఎన్ని చూస్తే గిన్నెలాగా ఉన్నాయి, కానీ వీటన్నిటిలో కూడా నిజంగా జెల్స్ లాగా ఉన్నాయి. ఇట్లాగా ప్రతి ఒక్కటి కూడా అసలుకి ఇది వంక పెట్టాలి అన్నట్టుగా లేదు. ఇప్పుడు కల్కిలో కనుక రిక్షా వెహికల్ అంటే ఇది రిక్షా వెహికల్. మీరు గమనిస్తే చూడండి, మనం చూసిన ప్రతి విజువల్ కూడా ఇక్కడ కనబడుతుంది. ఏదాన్ని కూడా వీళ్ళు తక్కువ చేసుకోలేదు. అలాగే బౌంటీ వెహికల్, ఇప్పుడు మన బౌంటీ వెహికల్ మనం చూడటానికి ఒకలాగుండింది, ఇక్కడ చూస్తే ఇంకోలాగుండింది. దీని అంతటిని కూడా మన బ్లూ మ్యాట్ లో వాళ్ళు ఎలాగా క్రియేట్ చేసుకున్నారు, ఎలా మార్చుకున్నారు అనేది ఇక్కడ చూడొచ్చు ఈ వీడియోలో. ఇలాగే ఇది చూసారా, ఇది చూస్తే మీకు వెంటనే గుర్తుపడతారు. ఇది సెకండ్ హాఫ్ లో కనుక మంచి ఫైట్ సీక్వెన్స్ ఉంటుంది, దానికి సంబంధించిన మిషనరీ ఇది. ఇలాగ ప్రతి ఒక్కటి కూడా
ఆ బౌంటీకి సంబంధించిన వాళ్ళు కానీ ఇక్కడ ప్రతి ఒక్కటి ఎంత ఎంత అత్యద్భుతంగా తెరకెక్కించారో చూడండి. ఎంత భారీ సెట్స్. ఇవాళ దీనికి సంబంధించిన మీడియా సమావేశం జరుగుతూ ఉండింది. ఇది అంటే ఒక సినిమా వాడికి విజన్ ఉండాలి కానీ వాడు ఏమైనా చేయగలడు, ఎంతైనా చూపించగలడు, ఏ రేంజ్కి అయినా సరే దాన్ని వాల్యూతో యాడ్ చేయగలడు అని చెప్పి చూపించడానికి ఇది ఒక పర్ఫెక్ట్ నిదర్శనంగా కల్కి సినిమా అని చెప్పుకోవచ్చు. అందుకే మీడియా కూడా దీని అంతటిని చూపించి మేమేదో ఊరికే చేయలేదు, చాలా కష్టపడ్డాము, దీనికి సంబంధించిన విజువల్స్ అన్ని కూడా ఒకసారి చూడండి, దానికి సంబంధించిన లైట్స్ ఎలా వాడాము, దానికి సంబంధించిన థీమ్ ఎలా ఉండిందని చూపిద్దామనే ఇవాళ మీడియాని ఇక్కడికి పిలిచి వచ్చారు దర్శకుడు నాగశ్విన్.